రైట్. అంటే ఇప్పుడు నాన్ వెజ్ లాంటి వాళ్ళు చాలామంది దేశం దాటి బయటికెళ్ళి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. హ్మ్. వీళ్ళ విషయంలో ఏం జేయొచ్చు? ఒకటండి, 'కానూన్ కా హాత్ బహుత్ లంబా హై' అని చెప్పేసి సామెతలు చెప్తారు ఈళ్ళు పూర్తిగా సినిమా అంటారు. డైలాగులు. అవును. 'కానూన్ కా హాత్' ఎంత లంబా అంటే కేవలం భారతదేశం బోర్డర్ వరకే. అంతే. భారతదేశం బోర్డర్ దాటిన తర్వాత వీళ్ళేం చేస్తారు? హ్మ్. మాక్సిమం మనం కంప్లెయింట్లు ఇస్తున్నాం, కేసులు పెడుతున్నాం. వాడు ఇండియా వస్తే చూసుకుందాం అంటున్నారు. సింపుల్ అండి. వాడి పాస్‌పోర్ట్‌ని బ్లాక్ చేయడం ఎంత పని? అంతే. గవర్నమెంట్ చేయాలి అనుకుంటే. కానీ చెయ్యదు. చేసి వాడిని ఒక్కసారి దేశానికి పిలిపిచ్చేస్తే, దేశంలో పోలీసులే తీర్పులిస్తారో, లేకపోతే హిందువులే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారో మనకు తెలీదు. హ్మ్. ఏమైనా జరగొచ్చు. కానీ ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు ఆడికి ఎంతో కొంత బుద్ధైతే వస్తది. హ్మ్. ఇప్పుడు ఒక 2 రోజుల నుంచి ఈ అన్‌సబ్‌స్క్రైబ్ క్యాంపెయిన్ రన్ చేయంగానే అవును. ఒక 2, 3 లక్షల మంది సబ్‌స్క్రైబర్స్ ఔట్ అవ్వంగానే పొద్దునకొచ్చేసి క్షమాపణ చెప్పాడు. యారగెన్సీతో కూడుకున్న క్షమాపణ చెప్పాడు. అదే ఇంకొక 5, 6 లక్షల మంది సబ్‌స్క్రైబర్స్ పడిపోయారనుకోండి, కాళ్ళు పట్టుకోవటానికి కూడా ఆడే వస్తాడు. హ్మ్. లేదు అప్పటికి కూడా రాలేదనుకోండి, ఆ 23 లక్షల సబ్‌స్క్రైబర్స్‌లో ఒక నంబర్ లేపేస్తే చాలు. అయితే 2 లేకపోతే 3 లక్షల మందికో పడిపోయేలా చేస్తే చాలు. హ్మ్. ఈ క్యాంపెయిన్ రన్ అవుతూ ఉండాలి. హ్మ్. హ్మ్. సో, అట్లా అన్వేష్ లాంటి వాళ్ళని కట్టడి చేయాలండి. హ్మ్. ఎందుకంటే ఇది కట్టడి చేయాల్సిన బాధ్యత సమాజం మీదే ఉంది. హ్మ్. అన్వేష్ చాలా మంది అంటున్నారు బెట్టింగ్ యాప్‌ల విషయంలో తను బాగా చేశాడు. అవును. బెట్టింగ్ యాప్‌ల అవును. విషయంలో తను బాగా చేశాడు. బెట్టింగ్ యాప్‌ల విషయంలో బాగా చేశాడు కాబట్టి మిగతా అన్ని విషయాల్లో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని పర్మిషన్ ఇచ్చేస్తారా? హ్మ్. లేదు గదా! సనాతన ధర్మంలో పాలకి పాలు, నీళ్ళకి నీళ్లు. అంతే. దేనికి దానికే ఉంటుంది. హ్మ్. నువ్వు పాపాలు 100 పుణ్యాలు చేసావు కాబట్టి ఒక పాపం చేసుకోవటానికి నీకు ఇక్కడేమి దాన్నేమంటారు ఎగ్జంప్షన్స్ ఇవ్వట్లేదు.